శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. జై హిందూ ప్రేక్షకులందరికీ కూడాను అనేక నమస్సులు. మమ్మల్ని దీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీరామనవమి రోజున రాముల వారికి కళ్యాణం జరుగుతుంది కదా, మరి మానవులు కూడా ఏదైనా శుభకార్యాలు చేసుకోవచ్చా అనేటటువంటి సందేహం. సరే, రాముల వారికి సంబంధించినటువంటి నవమి అంటే శ్రీరామనవమి అంటే రాముల వారికి పుట్టినటువంటి రోజు. కానీ కళ్యాణం జరిగినటువంటిది సీతారాముల కళ్యాణం జరిగింది ఫాల్గుణ పౌర్ణమి రోజు, సౌమ్యనామ సంవత్సరము ఫాల్గుణ పౌర్ణమి రోజు జరిగింది. అయితే మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అని అంటే దీన్ని రామదాసు గారు ఏర్పాటు చేశారనమాట. ఈ రోజున కళ్యాణం చేయటం అనేటటువంటిది అది ఆగమశాస్త్ర ప్రకారంగా ఎవరికైనా సరే ఆ దేవీ దేవతల యొక్క పుట్టినటువంటి నక్షత్రం ఏదైతే ఉందో జన్మ నక్షత్రం అంటారు కదా, ఆ నక్షత్రం రోజున శాంతి కళ్యాణం అనేటటువంటిది చేయటం ఉంటుంది. అది దాన్ని ఆనవాయితీగా చేశారు భక్త రామదాస్ గారు. ఆనాటి నుంచి కూడా ఈ తెలుగునాట అంతా కూడాను సీతారాముల వారి యొక్క కళ్యాణం అనేటటువంటిది అంగరంగ వైభవంగా ఊరు వాడ అంతా కూడా జరుపుకుంటూ ఉంటాం. అయితే మరి మానవులు శుభకార్యాలు చేసుకోవచ్చా అంటే అష్టమి నవమి అష్ట కష్టాలు అనేటటువంటి మాట పెద్దలు అంటూ ఉంటారు. అయితే అష్టమి ఆదిలో నవమి అంచెంలో కూడా ఏదైనా సరే మనం కార్యక్రమాలు అనేటటువంటిది తలపెట్టుకోవచ్చు. అంటే అష్టమి ఆదిలో అంటే అష్టమి గడియలు మొదలయ్యేటప్పుడు మొదట్లో, అదేవిధంగా నవమి అంచెంలో చివరిలో అన్నమాట. అంటే నవమి గడియలు ఇక వెళ్ళిపోతాయి అనుకున్న తరుణంలో ఏదైనా కానీ అత్యవసరంగా చేయవలసి ఉంటే వాయిదా వేసేటటువంటి పరిస్థితి ఉంటే వేసుకోవటం ఉత్తమం. లేని పక్షంలో మటుకు ఈ విధమైనటువంటిది చెప్పటం జరిగింది. అయితే ఈ శ్రీరామనవమి రోజున మటుకు ఏ శుభకార్యాలు కూడా మనకి కాదు, ఈ రోజునంతా కూడా స్వామివారికే కేటాయించబడినది. పెళ్ళిళ్ళు ఉంటే కూడాను ముహూర్తాలు కూడా శ్రీరామనవమి వెళ్ళిన తర్వాత పెట్టుకున్నాము అనేటటువంటి మాట మనకు పూర్వపు నుంచి కూడా వింటూ ఉంటాము. దానికి కారణం ఏమిటంటే ముందు దైవము, తర్వాతే మనం మానవులము అనేటటువంటి దృక్పథంతో మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఒకానొక ఆచారంగానే దీన్ని సంప్రదాయంగానే మనం చెప్పుకుంటూ ఉండొచ్చు. అందుకని ఈ సీతారామ కళ్యాణం ఏదైతే ఉందో ఆ రోజున శ్రీరామనవమి నాడు స్వామివారికి మాత్రమే చేసేటటువంటి పూజాధికాలు కానీ అన్నీ కూడా కళ్యాణాలు కానీ ఇవన్నీ కూడాను స్వామివారికి సంబంధించినటువంటివే. అయితే కొంతమందికి ఈ బారసాలలు ఇలాంటివి ఉంటాయి చూసారా, 21వ రోజు చేసేటటువంటివి, అవి విధిగా చేయవలసినటువంటిదే. ఇప్పుడు 11వ రోజున పురిటి స్నానం చేసేటటువంటిది, 21వ రోజున బారసాలలు పిల్లవాడినో ఉయ్యాల్లో వేసేటటువంటివి, ఇలాంటివి ఏవైతే ఆ రోజుల ప్రకారం చేసేటటువంటి వాటి మటుకు తప్పు లేదు అని చెప్తూ ఉంటారు పెద్దలు. అందుకు శుభకార్యాలు అంటే ముఖ్యంగా శుభకార్యం అంటే మన దృష్టిలో వివాహము అని. ఈ వివాహం అనేటటువంటిది మటుకు సీతారామ కళ్యాణం అయిన తర్వాతే చేస్తూ ఉంటారు. కానీ చూడండి, ముహూర్తాలు కూడా గమనించండి. ఈ కళ్యాణం అయిపోయిన తర్వాత ఎక్కువగా విస్తృతంగా మన పెళ్ళిళ్ళు అనేటటువంటివి ఎక్కువగా బంధుమిత్రులు అందరూ కూడా వచ్చి పత్రికలు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అందుకు శుభకార్యాలు అనేటటువంటివి అత్యవసరమైతే చేసుకోవచ్చు, చేసుకోకూడదని కాదు, అత్యవసరమైతే చేసుకోవచ్చు. అంటే మన దృష్టి అంతా కూడా భగవంతుడి మీదే ఉండాలి. అలా కాకుండా మనకు వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మన ఇంట్లో శుభకార్యాలు పెట్టుకుంటే భగవంతుడి మీద దృష్టి నిలపలేము, మా దృష్టి అనేటటువంటిది మరలుతుంది. అందుకని చెప్పి మన పెద్దలు ఈ విధంగా ఏర్పాటు చేయటం జరిగింది.